చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే. నాన్నగారేరి? క్లబ్కి వెళ్ళారండి. ఏయ్, నువ్వేనా? నువ్వు ఇక్కడున్నావా? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు? మొత్తానికి ఎక్కడైతే చేరకూడదని మేము అనుకున్నావు అక్కడే చేరావా? ఇప్పటికే నీ వల్ల ఇల్లు 2 ముక్కలైంది. మమ్మల్ని ఇంకా వీధిని పడాలనుకుంటున్నావా? నరికి పడేస్తాను. మరి నడి బయటికి, లేదా కాళ్ళు చేయి తీసి పంపిస్తాను. ఆడపిల్లలు చేసుకోవడం మంచిది కాదు బాబు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది నేనే. ఓహో, ఈ వ్యాపారం కూడా మొదలు పెట్టావా? మాటలు తిన్నగారని. మరి ఎందుకు తీసుకొచ్చావు దీని ఎక్కడికి? ఎందుకు తీసుకొచ్చానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఒకప్పుడు మీరు నందినికి అన్యాయం చేయాలనుకున్నప్పుడు ఆమెకెవ్వరూ లేరు. కానీ ఇప్పుడు తోడు నేనున్నాను. నందిని ఇంట్లోంచి వెళ్ళమనే హక్కు పెద్ద ఆయన ఒక్కడికే ఉంది. అంతవరకు ఆమె ఇక్కడే ఉంటుంది. ఎవరైనా ఆమె మీద దౌర్జన్యం చేయాలనుకున్నారో కప్పెట్టడానికి శవాలు కూడా దొరకవు. నందిని లోపలికెళ్ళు. మా ఇంట్లో నీ పెత్తనం ఏమిటి? నా మనిషి మీద నీ పెత్తనం ఏమిటి? నీతో నాకేంటి? నిజమేమిటి? అడగాల్సిన మనిషిని అడుగుతాను. నందిని నా కూతురా? ఏమిటో అనేది? ఏం తెలియనట్టు నాటకం ఆడకండి. నిన్నటి వరకు అనాథాశ్రమంలో పెరిగిన మీ ముద్దుల కూతురు పని పిల్లగా ఇంట్లో చేరినంత మాత్రాన్ని మేము తెలుసుకోలేమనుకుంటున్నారా? పని పిల్ల? నువ్వు చెప్పేది నిజమా? ఏ, నిజంగానే మీకు తెలీదా? ఆ పిల్లని మీ నెత్తిరెక్కించుకుని ఆస్తంతా కట్టబెట్టాలని కదా మీ ప్లాను? నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను. అడగడానికి మీరెవరు? నందిని నా కూతురని నీకు తెలిసింది. కానీ తనింటికే పని మనిషిగా ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. ఇంకేం మాట్లాడకు. తండ్రిని చూడాలని వచ్చిందని నువ్వు దానికి ఇంటర్నెట్ కావాలా? నా మీద ప్రతీకారం కోసం కదా నువ్వు వచ్చింది. ఎలా రాజా, మంచివాడు అని తెలిసిన వాడు కొడుకు అని చొరవిచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పి. ఎలా ఇందులో నీకు ఎంత డబ్బు గిట్టుబాటు అవుతుంది చెప్పు. ఏమండి, మిమ్మల్ని మోసం చేయాలని గాని మీ వెనక గోతులు తవ్వాలని గాని నేనెప్పుడు అనుకోలేదు. ఏదో పాపం అమ్మాయి. వద్దు, మీరు చేసింది సమర్థించుకోవాలంటే చాలా కట్టుకథలు చెప్పాలి. అది విని భరించే శక్తి నాకు లేదు. I am cheated. I am cheated. ఆగండి. నేను ప్రతీకారంతో రాలేదు, మిమ్మల్ని చూడాలని వచ్చాను. తీరా చూసిన తర్వాత మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగింది. నిరాధారంగా పుట్టిన నన్ను అనాథాశ్రమం వరకు చేర్చారే గాని మీ అంతస్తు గడప దాటి నన్ను రానివ్వలేదు. అందుకు కారణం మీ పరువు ప్రతిష్టలకు తగ్గ జన్మ నాది కాదని అర్థం చేసుకున్నాను. నేనెవరో తెలిస్తే మీరు నన్ను ఇంట్లో ఉండనివ్వరని నిజం చెప్పలేకపోయానే గాని మిమ్మల్ని చీట్ చేయాలని కాదు డాడీ. ఈ ఇంట్లో మీ బిడ్డకు అధికారం అడగట్లేదు, ఒక పని మనిషిగా ఆశ్రయం అడుగుతున్నాను. ప్లీజ్ డాడీ, నన్ను ఇంట్లోంచి పంపించకండి. నన్ను ఇంట్లోంచి పంపించకండి డాడీ, ప్లీజ్. ఈ విషయం ఆగు. మీరంతా ఎందుకు వచ్చారో, ఏం అడగాలని వచ్చారో నాకు తెలుసు. మీకే కాదు, ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే అక్రమ సంబంధాలతో అక్రమ సంతానాలతో మీరు ఈ ఇంటి పరువు తీస్తుంటే మేము దద్దమల్లా చూస్తూ కూర్చోవాలా? డోంట్ టాక్ రబీష్. ఏది అక్రమమో ఏది సక్రమమో మీరు నాకు చెప్పనక్కర్లేదు. మీ మర్యాదలు మీకు దక్కాలంటే నందిని విషయంలో జోక్యం చేసుకోకండి. అది మీతో పాటే ఇంట్లో అన్ని హక్కులు ఉన్న ఆడబిడ్డ. మావగారు, సుప్రీంకోర్టు జడ్జిగా మీరు ఎంత పేరు తెచ్చుకున్నారు, పరువు పెంచుకున్నారు. ఈ దరిద్రం ఏమిటి? దీని తల్లెవరు, దీని వంశం ఏమిటి? మేము అసలు బయట తలెత్తుకు తిరగాలా లేదా? నాన్న, ఈ విషయం గురించి మాట్లాడే ఆరిందతనం నాకు లేదు. నేనెప్పుడు మీ ముందు మాట్లాడలేదు. నా కాపురం నిలబడాలంటే ఆ అమ్మాయి మీ దగ్గర ఉండడానికి వీర్లేదని మా ఆయన నిబంధన పెట్టారు. నా ఆవిటితనాన్ని కట్టుకోవడానికి కారణం మన కుటుంబ గౌరవం. ఆ గౌరవం ఆవిటిదైతే మాత్రం నన్ను తన దగ్గర ఉండనివని అంటున్నారు నాన్న. ఆవిటిదాన్ని నా కాపురం నిలబెట్టే శక్తి నీ నిర్ణయంలోనే ఉంది. నిన్ను వెళ్ళిపోమని మాత్రం నేను అన్ను.
ఏమిటి దాన్ని బతిమాలేది మెడబట్టు బయటికి ఎంటక షడప్ దౌర్జన్యానికి దిగారో నేను దేన్ని సహించను. ఎవరైనా చెప్పినా ఎవరేమైనా సరే నందిని ఈ ఇంట్లోనే ఉంటుంది. నేను మీకు అంత అవమానంగా ఉంటే నేను చచ్చాననుకోండి, పీడ విరగడైపోయిందని పిన్నబెట్టి చేతులు కడిగేసుకోండి, నాకు ఇష్టమే. గెట్ లాస్ట్. నా కోసం ఎవరు విడిపోనక్కర్లేదు, కాపురాలు కూల్చుకోనక్కర్లేదు. నేనే వెళ్ళిపోతున్నాను. నందిని, వాళ్ళ మాటలకు భయపడి వెళ్ళిపోతున్నావా? వాళ్ళ మాటలకు భయపడి వెళ్ళిపోవడం లేదు. మీ పరువు ప్రతిష్టల విలువను కాపాడడం కోసం వెళ్ళిపోతున్నాను. ఒక గొప్ప వ్యక్తిగా తలెత్తుకు తిరిగిన నా తండ్రి ఈ కూతురు వల్ల తలదించుకోవడం నాకిష్టం లేదు. ఎందరో నేరస్తుల్ని బోన్లో పెట్టి శిక్ష వేసిన జడ్జి ఈ ఇంట్లో ఒక నేరస్తుడిగా నిలబడ్డం నేను భరించలేను. వాళ్ళంటే ఏమిటో వాళ్ళకే అర్థం కాని మనుషులు, వాళ్ళ మాటకు విలువిస్తావేంటి? జడ్జి గారు, మీరు ఎన్నో నేరాలకు ఎంతో విలువైన తీర్పులిచ్చారు. ఎన్నో వాద ప్రతివాదాలు విని సాక్ష్యాధారాలు పరిశీలించి శిక్ష వేశారే గాని మీ ఒక్కరి నిర్ణయం మీద మాత్రం కాదు. అలాగే మీ మనసులో ఎన్నో వాద ప్రతివాదాలు జరిపి నా భవిష్యత్తుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మనసులో దాచుకుని నాకు అనాథాశ్రమం అనే జడ్జిమెంట్ ఇచ్చారు. బ్యాంక్ బ్యాలెన్స్ ని ఆధారంగా కల్పించారు. మీ జడ్జిమెంట్ ప్రకారం నేను అక్కడికి వెళ్ళడమే న్యాయం. అనాథాశ్రమం, ఉండే గది, పెంచిన ఆయా, తోటి అనాథలు, నేను తినే కంచం, తాగే గ్లాసు, బ్రతికిన అనాథ వాతావరణం. ఇప్పుడు అవే నాకు ఆత్మీయులు. అక్కడికే వెళ్తున్నాను. వీళ్ళనుకున్నట్టుగా నేను ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. అనురాగం కోసం వచ్చాను. నా తండ్రితో గడిపిన అనురాగం, ఆత్మీయత, అనుభూతి చాలా. జీవితాంతం దాచుకోవడానికి అవి చాలా. ఆ ఆనందంతోనే ఈ ఇంట్లోంచి తృప్తిగా వెళ్తున్నాను. నన్ను ఆపకండి. ప్లీజ్ డాడీ. హలో ఖాన్, ఇన్నాళ్ళు మనం ఎదుగుతున్న పిల్ల మా ఇంట్లోనే దొరికింది. అది బ్రతకడానికి వీల్లేదు. అది ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరింది. ఓకే, అది తిరుపతి విజయవాడ బస్సులో బయలుదేరింది. ఊరికి 10 కిలోమీటర్లు దాటాక రేణుగుంట దగ్గర దాని బస్సు నుంచి దింపుదామా? అక్కడే కథం చేద్దాం. खत्म नहीं, कस्टडी में रखो, माल डबल मिलेगा. దొరుకుతుందో లేదో అని కంగారు పడ్డాం. ఇంత తేలిగ్గా వదిలిపోతుంది అనుకోలేదు. సరే పదండి. ఆగండి. సంవత్సరాల తరబడి నా మనసులో అట్టడుగున రాసుకుని దాచుకున్న ఓ తీర్పు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏమిటది? నందినిని పెంచింది నేను, చదివించింది నేను, ధన సహాయం చేసింది నేనే. కానీ కన్న తండ్రిని మాత్రం నేను కాదు. ఈ విషయం నందిని ఉండగానే చెప్పవలసింది. కానీ నాతో ఆత్మీయతను పంచుకొని నాలో కన్న తండ్రి ప్రేమను చూసి మురిసిపోతున్న ఆ భాగ్యురాలు కన్న తండ్రి నేను కాదని, అసలు తండ్రి ఇంకొకడున్నాడని తెలిస్తే తట్టుకోలేదని చెప్పలేకపోయాను. ఏమిటి? అది మీ బిడ్డ కదా? ఏమిటి కొత్త నాటకం? మధు, 1974లో విజయవాడలో నేను మేజిస్ట్రేట్ గా, నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేస్తున్నప్పుడు వ్యభిచార నేరం కింద కోర్టులో ప్రవేశపెట్టబడిన ముద్దాయి దేవకి నీకు గుర్తుందా? లేదు. లేదా? సంబంధం లేని ప్రశ్నలు వేసి కొత్త కేసులు సృష్టించకండి. ఆన్సర్ టు మై పాయింట్. దేవకి నీకు గుర్తుందా లేదా? మాటికి లేదు లేదు లేదు, నీకు తెలుసు. కాదు, నాకు తెలీదు. కానీ దేవకి గర్భవతి అవడానికి కారణం నువ్వేనని, అది బయటపడితే నీ పరువు గంగపాలవుతుందని ఆమెకు వ్యభిచార నేరాన్ని అంటగట్టి కోర్టులో నిలబెట్టి భయపడి చెమట కక్కుకుంటూ నా ఛాంబర్కు వచ్చి నువ్వు ఆ విషయం చెప్పడం నువ్వు మర్చిపోయావేమో కానీ నాకు బాగా గుర్తుంది. ఏమిటి మావగారు, మీ తప్పుకు సంజాయిషి చెప్పుకోలేక నేరాన్ని మావారి మీద పెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారా? ఎవ్వరూ ఎంతో కాలం తప్పించుకోలేరమ్మా. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఈ విషయంలో నీ భర్త ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తే, నా భార్య కూడా చస్తానని బెదిరిస్తే
భార్యా బిడ్డలను చంపుకోలేక దేవకి వ్యభిచారని తీర్పు చెప్పి ఫైన్ వేశాను. ఆత్మాభిమానం గల ఆ టీచర్ బిడ్డను కని ఆత్మహత్య చేసుకుంది. ఆ పసికందుని నేను చేరదీశానమ్మా. కానీ నా పరువు ప్రతిష్ట అడ్డొచ్చి అనాథాశ్రమంలో పెంచి దాన్ని అనాథం చేశాను. ఆ అనాథే ఈ నందిని. ఏమిటన్నా నువ్వు అనేది? నందిని నా బిడ్డ? అవునరా, ముమ్మాటికి నీ కన్నబెట్టే.